హలో అండి, నా పేరు సాయి కిరణ్ అండ్ నేను హైదరాబాద్లో స్టే చేస్తాను. సో నా ఏజ్ 26 years ప్రజెంట్. సో నేను హెయిర్ ట్రీట్మెంట్ కోసం ట్రైకోస్కి వచ్చాను అండ్ నేను దీని గురించి చాలా ఎంక్వైరీ చేశాను. ఐ మీన్ డీప్గా ఎంక్వైరీ చేసినాకే నేను వచ్చాను. బట్ ద వే ఇక్కడ నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. ఎలా ఐ మీన్ ఫర్దర్గా ట్రాన్స్పర్టేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా క్లారిఫై చేసి చెప్పారు. సో అండ్ ఆల్సో నేను చాలా ఎంక్వైరీ చేశాను. బాగా ఎంక్వైరీ చేసినాక నాకు ఒక నమ్మకం అనేది వచ్చింది దట్ ఇక్కడ వెళ్తే లైక్ నేను కొంచెం కాన్ఫిడెంట్గా వెళ్తే నాది హెయిర్ది ఇష్యూ క్లియర్ అయిపోతుంది అనుకున్నాను. సో నేను ఇక్కడ వచ్చాను. సో నా ప్రెసెంట్ హెయిర్ కండిషన్ ఇలా ఉంది. సో నేను మెడిసిన్స్ తీసుకున్నా, PRPs తీసుకున్నా కానీ ఏది వర్కౌట్ కావట్లేదు. సో దాని గురించి నేను స్పెషల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నామని వచ్చాను. సో డాక్టర్ జాన్ గారిని కలిసాను అండ్ సార్ నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఇక్కడ హెయిర్ గ్రాఫ్స్ గీసి అండ్ ఎన్ని గ్రాఫ్స్ పడతాయి చెప్పారు. లైక్ అండ్ అలానే ఎక్కడెక్కడ పెడతారన్నారు అండ్ ఫ్యూచర్ ట్రీట్మెంట్ ఏంటి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ టీమ్ ఇక్కడ జాన్ సార్. అండ్ ఐ మీన్ వాళ్ళు లైక్ అప్రోచ్ బాగా అయ్యారు నాతో. అండ్ నేను ఫస్ట్లీ ఇంత బాగుంటుంది అనుకోలేదు, బట్ ఇట్ వాజ్ చాలా బాగుంది ఇక్కడ. అండ్ నేను చూస్ చేద్దాం అనుకుంటున్నాను, ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. బికాజ్ ఇక్కడ నాకు నా ఫ్రెండ్స్ అండ్ నేను బయట ఎంక్వైరీ చేసినా కూడా ఇట్ ఈస్ రియలీ గుడ్ అని నాకు అనిపించింది. ట్రైకోస్ని చూసేదానికి నాకు మూడు రీజన్స్ ఉన్నాయి. యూట్యూబ్లో వీడియోస్ చూసి సార్ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది నాకు. రెండోది ఏంటంటే కన్సల్టేషన్ వచ్చిన రోజు డాక్టర్ గారు గీసిన హెయిర్ లైన్ నాకు రియలిస్టిక్గా అండ్ న్యాచురల్గా అనిపించింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వీళ్ళు చేస్తున్న సర్జరీస్ అవన్నీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అండ్ దీని ప్రకారం నాకు చాలా నచ్చింది. అందుకే నేను ట్రైకోస్ చూస్ చేసుకున్నాను. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ మొత్తంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ సర్జరీ కాదు. సర్జరీ 1 డేలో నేను ఫినిష్ చేస్తాను, ఇది నాకు డైలీ జాబ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకున్న ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడుకోవడం. ద హెయిర్ విచ్ యూ హ్యావ్ ఇక్కడ కనిపించేది కావచ్చు, ఈ మధ్యలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. అవి ఏం చేస్తాయంటే నేను ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంట్రుకల మధ్యలో దే విల్ క్రియేట్ ఎ డెన్సిటీ. అవి ఉన్నంత వరకు మంచిగా డెన్స్గా కనిపించే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ కనుక మీకు జుట్టు బాగుంది అంటే ఫ్యూచర్లో మోస్తరు కవరేజ్ ఉంటుంది కాబట్టి ఇంకో ట్రాన్స్ప్లాంట్ ఇక్కడ అవసరం రాదు. ఐబ్రోస్ పైకి అనండి, ఐబ్రోస్ పైకి. కెన్ యూ సీ ఈ ఫోల్డ్స్? నేను అప్పుడు ఆ రోజు కూడా చెప్పాను కదా, ఈ ఫోల్డ్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని హెయిర్ మీ ఉన్న లైన్ కంటే కూడా కిందికి వచ్చాయి, కొన్ని పైకి కిందికి పోయి. ఐడియా ఈజ్ టు గివ్ యూ న్యాచురల్ లుక్. ఇది ఇలా ముందుకు వెనక్కి ఉంటేనే న్యాచురల్గా అనిపిస్తుంది. అలా స్ట్రైట్ గీతలాగా ఉంటే విగ్గు పెట్టినట్లు అనిపిస్తుంది. అండ్ ఈ కర్వ్ అదే పనికి ఇచ్చింది ఎందుకు అంటే మగవాళ్ళలాగా కనపడడానికి. ఈ కర్వ్ ఇలా గీసాము అంటే అమ్మాయిలాగా తెలుస్తుంది. ఓకే, సో ఇంతవరకు ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఈ బేబీ హెయిర్ మెడికేషన్తో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్. సో ఇది కొంచెమన్నా కవర్ అవుతుంది ఇలా దూకుంటే. బట్ ఇక్కడ ఎంతని కవర్ చేసినా బడతలాగానే ఉంటుంది కాబట్టి ట్రాన్స్ప్లాంట్ చేసి కవర్ చేసుకున్నాం. ఈ మధ్య వెంట్రుకలను మాత్రం మనం మెడికేషన్ వాడి సేవ్ చేసుకున్నాం. ఓకే, 2017 నుంచి నా హెయిర్లో స్టార్ట్ అయింది. సో ఫ్రీక్వెంట్గా నా హెయిర్ పోతుండే. అప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నాయి కాబట్టి హెల్మెట్ వేసుకోవడం వల్ల నాకు చాలా హెయిర్ లాస్ అయింది.
ఎక్కడికి వెళ్ళినా నాకు క్యాప్ వేసుకునే పోతుండే నేను. బట్ ఏమైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ నన్ను ఫ్రీక్వెంట్గా టీజ్ చేస్తుండే, బట్ నేను ఇగ్నోర్ చేశాను. బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా ఎక్సైట్గా అనిపిస్తుంది నాకు. ట్రైకోస్ నాకు రేపటి నుంచి ఈరోజు సర్జరీ అయిపోయినా రేపటి నుంచి నాకు హెయిర్ వస్తుంది అని ఎక్సైట్మెంట్ చాలా ఉంది నాకు. సో వాంట్ టు సే థ్యాంక్ యూ ట్రైకోస్. ఫస్ట్ లోపలికి వెళ్తుంటే కొంచెం భయం వేసింది. సర్జరీ వర్డ్ ఉంది కదా, దానివల్ల భయం వేసింది. బట్ లోపలికి వెళ్ళినాక ఏం కాలే. జస్ట్ ఒక టోటల్ 7 hours 6 hours సర్జరీలో జస్ట్ ఒక 3 minutes లైట్గా దోమ కొట్టినట్టు ఒక పెయిన్ ఉంటుంది, అది అంతే. అది తప్ప ఇంకేం లేదు. అండ్ అక్కడ పక్కన పాటలు పెట్టారు, ఆ పాటలు వింటూనే అంతే శాంతంగా పీస్ఫుల్గా మంచిగా పడుకున్నా. ఇంకా సర్జరీ అయిపోయిందా అని కూడా నాకు అర్థం కాలే, బట్ అయిపోయింది సర్జరీ. సో ఓవరాల్గా నేను ట్రైకోస్ వచ్చి చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ జాన్ సార్ అండ్ టీమ్ అండ్ శుభ సార్.